కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు మంత్రులు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ పై లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ధనిక రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు మంత్రులు. సిగ్గుండాలి, ఇది మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఇది తొక్కుకుంటా పోతారట. జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొందబెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది, సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ బ్రోకరు జోకర్ మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టర్. ఒక్క మాట మాట్లాడలేదు. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేవు. అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడ ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. బర్దాష్ అయితే లేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలోడు చూస్తామన్నాడు. ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా, లత్కోరు, చవటల్లారా, దద్దమ్మలారా. ఎవరిని? మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలను తిరుగుతున్నావా? సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెరువు అలవాటు చేసి ఇక వేరే ఏ పని చేయకుండా ఉండే చేసినటువంటి మీరు రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం, రండి. 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందా రమ్మని అంటావునా? ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడేవే కదా. నీ లెక్క ప్రకారం చూస్తే నిన్ను పాతి పెట్టాలా? అంటే నువ్వు మేధావి అనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తా ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మేము మాట్లాడుతూ వస్తూ ఉంది. అన్ని బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ తలతోక లేకుండా మాట్లాడుకుంటూ ఉల్టా చోర్ కోత్వాలకు అంటే విధంగా మాట్లాడుతున్నావు. కట్టింది బ్యారేజ్ వాళ్ళే, నీళ్ళు వదిలింది వారి ప్రభుత్వ హయాంలోనే. మమ్మల్ని అనేటానికి ఏమాత్రం వారికి నైతిక హక్కు లేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. పెద్ద ఎత్తున లోక్సభ స్థానాలు గెలిచిన తర్వాత మేమిచ్చిన ప్రతి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం విషయంలో వెనుకాడకుండా ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి మేమేదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తప్పకుండా చేసి చూపెడతాం.